ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. పౌలు భక్తుడు ఈ మాట అంటున్నాడు. సిలువలో క్రీస్తే కాదు, క్రీస్తుతో కూడా నేను కూడా సిలువ వేయబడి ఉన్నాను, మరణించి ఉన్నాను. ఇప్పుడు జీవిస్తున్నది నేను మాత్రమే కాదు, క్రీస్తుతో కూడా నేను జీవిస్తున్నాను. క్రీస్తు నాయందు జీవిస్తున్నాడు. ఈ జీవితము నాది మాత్రమే కాదు, క్రీస్తుది కూడా. ఈ మాట పౌలు గారు ఒక్కరే కాదండి, క్రీస్తుని అంగీకరించిన ప్రతి ఒక్కరూ చెప్పవలసిన మాట. ప్రతి ఒక్కరూ అంగీకరించవలసినది, ప్రవర్తించవలసినది, అర్థము చేసుకోవలసినది. అక్కడ చనిపోయినది క్రీస్తు కాదు, నీ పాపము, జన్మ కర్మ క్రియా పాపము. క్రీస్తు అక్కడ సిలువకు మేకులతో కొట్టాడు. ఎందరైతే ఇది సంపూర్తిగా గ్రహించి ఆయన నీలో నివసిస్తున్నాడు అని నమ్మి ఆయన రూపులోనికి మారే ప్రయత్నము చేస్తారో అటువంటి వారు ధన్యులు. ఇక ఈ జీవిస్తున్న జీవితము నీది కాదు, క్రీస్తుదే. కాబట్టి నీవు కలిగి ఉన్న ప్రతి శ్రమ నీది కాదు, క్రీస్తుదే. ప్రతి నింద, అవమానము నీకు కాదు, క్రీస్తుకే. ఈ అవగాహన కలిగి ఉంటారో అటువంటి వారు క్రీస్తును పోలి జీవించటానికి, క్రీస్తు ప్రేమ చూపించటానికి, ఆయన యొక్క సహనము కనపరచటానికి, శత్రువుని సైతము క్షమించగలగటానికి ఏమాత్రము వెనుకాడరు. క్రీస్తు ప్రేమ ముందు ఈ లోకంలోవి ఏవీ కూడా ఎన్నతగినవి కావు అనే మనస్సు వచ్చేస్తుంది. కాబట్టి గమనించు, క్రీస్తు సిలువలో మరణించినప్పుడు ఆయన మోసుకు వెళ్ళిన పాపము ఆయనది కాదు, నీదే. నీ పాపమునకు పరిహారము జరిగిపోయింది. ఇక మీదట నీ మీద ఏ పాపము మోపబడదు. ఇక మీదట ఏ పాపము చేయకుడి. పాతవి గతించెను, సమస్తము నూతనమాయను. క్రీస్తు మనసేమిటో తెలుసుకొని ఆయన నీలో ఉన్నాడు కనుక ఆయన చిత్త ప్రకారము జీవించటము, ప్రవర్తించటము మొదలు పెడితే నీ చుట్టూ ఉన్నవారికి క్రీస్తుని నీలోనే చూపించిన వాడవు, చూపించిన దానవు అవుతావు. ప్రార్థన. దేవా, నీవు మా ప్రతి పాపమును మోసుకొని పోయి సిలువకు మేకులతో కొట్టివేశావని నీ వైపు చూసి నీవు మాలో ఉన్నావు కనుక నీ నామమునకు మహిమ తెచ్చే విధముగా ఇక మీదట జీవించగలుగునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. షాలోమ్.